మన బ్రెయిన్లో అంతు చిక్కని మేధాశక్తి ఉంది. ఆ శక్తిని అంచనా వేయటం ఎవ్వరి తరమూ కాదు. మన బ్రెయిన్లో 100 బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి. ఒక రోజులో మీ బ్రెయిన్ అనేది రకరకాల పనులు చేస్తుంది. చదువుతుంది, ఆలోచిస్తుంది, పాత జ్ఞాపకాలన్నిటినీ గుర్తు చేసుకుంటుంది. ముందు వచ్చే పనులను ఎలా చెయ్యాలి అని ప్లానింగ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇన్ని పనులు చేస్తున్నా కూడా మన బ్రెయిన్ అనేది ఒక్క చెమట చుక్క కూడా కార్చదు. కానీ ఇదంతా కూడా కేవలం మన బ్రెయిన్ అనేది 10% వాడటం వల్ల మాత్రమే జరుగుతుంది. అదే మన బ్రెయిన్ అనేది 90% యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? పోనీ కనీసం 50% ఉపయోగించండి, లేదా కనీసం 20% అయినా సరే మన బ్రెయిన్ని యూజ్ చేస్తే వింతలు జరుగుతాయని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఈ వీడియోలో మీ బ్రెయిన్ మీద మీరు ఎలా ఫోకస్ చేయాలి, మీ బ్రెయిన్ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే పాయింట్స్ని తెలుసుకుందాం. మీ బ్రెయిన్ ఇంకా మీ బాడీ అనేవి వేరువేరు కాదు. ఇదంతా లోపల ఇంటర్లింక్డ్ బ్రెయిన్ అనేది మీ బాడీకి సిగ్నల్స్ని ఇస్తుంది. దాన్ని బట్టి మీ శరీరం మీ మెదడుకి సహకరిస్తుంది. ఇప్పుడు మీరొక రోడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా ఒక కుక్క వచ్చి మొరిగింది. అప్పుడు మీ మెదడు మీ బాడీకి ఫైట్ లేదా ఫ్లైట్ అని సిగ్నల్ ఇస్తుంది. అంటే అయితే ఆ కుక్కకి ఎదురెళ్ళు లేక అక్కడి నుండి పారిపో అని. ఈ మెసేజ్కి రెస్పాండ్ అవుతూ మీ హార్ట్ కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. అయితే ఇంత సడన్గా జరగటం వలన మీకు హార్ట్ అటాక్ అనేది రావచ్చు. కానీ ఇక్కడ మన బ్రెయిన్ మనల్ని ఎలా కాపాడుతుంది అంటే, ఫైట్ లేదా ఫ్లైట్ సిగ్నల్ ఇచ్చిన మన బ్రెయినే ఎడ్రినాలిన్ గ్లాండ్స్కి కూడా మెసేజ్ ఇస్తుంది. అప్పుడు ఎడ్రినాలిన్ గ్లాండ్స్ అనేవి కొన్ని హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసి మీ గుండెని నార్మల్గా కొట్టుకునేలా చేస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన ప్రమేయం లేకుండానే ఇదంతా లోపల జరిగిపోతుంది. కానీ మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే, మనం ప్రాక్టీస్ చేసి మన బ్రెయిన్ నుండి వెళ్ళే సిగ్నల్స్ని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, టిబెట్లో చాలామంది మాంగ్స్ ఎక్కువ ఫోకస్తో వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ బ్రెయిన్ని బ్యాలెన్స్డ్గా కంట్రోల్ చేస్తారు. వీరు వాళ్ళ బ్రెయిన్ నుండి బాడీకి వెళ్ళే సిగ్నల్స్ని కంట్రోల్ చేయగలరు. ఎలా అంటే, టిబెట్లో బాగా చలి పెరిగిపోయినప్పుడు వాళ్ళు మెడిటేట్ చేసి వాళ్ళ బ్రెయిన్ నుండి వాళ్ళ బాడీకి వెళ్ళే సిగ్నల్స్ని కంట్రోల్ చేసి వాళ్ళ బాడీని వేడి చేసే హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తారు. ఇలా క్లైమేట్కి వారి బాడీ టెంపరేచర్ ఎంతవరకు కంఫర్టో అంతవరకు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇదే టెక్నిక్ని యూజ్ చేసి అసలు నయం కాని రోగాల్ని కూడా తగ్గించవచ్చు. ఒక మనిషికి స్ట్రోక్ వచ్చినప్పుడు తన శరీరానికి పెరాలసిస్ వస్తుంది. ఒకప్పుడు పెరాలసిస్ అంటే తగ్గదు అనేవారు. కానీ కొంతమంది థెరపిస్టులు వారి పేషెంట్స్ బ్రెయిన్స్కి కొంచెం ట్రైనింగ్ ఇప్పించి పదే పదే వాళ్ళకి ఎఫెక్ట్ అయిన పార్ట్స్కి సిగ్నల్స్ ఇస్తూ చిన్న చిన్న టాస్క్లు ఇస్తూ ఉండేవారు. ఎలా అంటే, చిన్న చిన్న కప్పులు మోయించడం, చిన్న చిన్న అక్షరాలు రాయించడం, ఇలా చేయించడం వల్ల రెగ్యులర్ మూమెంట్ జరిగి న్యూరాన్స్ అనేవి దానంతటవే రిపేర్ చేసుకుంటూ స్లోగా పెరాలసిస్ని తగ్గిస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మన బ్రెయిన్ మీద మనం కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఎంతటి అద్భుతమైన మనం చేయవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఆలోచిస్తున్న ప్రతిసారి కొన్ని న్యూరాన్స్ మనం నష్టపోతున్నామని. చాలా మందికి తెలియనిది ఏంటి అంటే, మనకి ఎన్ని న్యూరాన్స్ పోతాయో వాటిని మించిన న్యూరాన్స్ని మన బ్రెయిన్ ఉత్పత్తి చేస్తుంది. కొంతమంది అంటారు బ్రెయిన్ అనేది ఒక మిషన్ అని, అది ఏజ్ అయ్యే కొద్దీ పాడైపోద్ది అని. కానీ అది పూర్తిగా అవాస్తవమని దీపక్ చోప్రా అంటున్నారు. మనిషి రోజుకి 85,000 న్యూరాన్స్ నష్టపోతున్నాడు. కానీ అది సముద్రంలో ఒక నీటి చుక్క లాంటిది. ఎందుకంటే మనిషి బ్రెయిన్ కార్టెక్స్లో దాదాపు 40 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి. రోజుకి మనం నష్టపోతున్న బ్రెయిన్ న్యూరాన్స్ని మనం ఏజ్తో కాలిక్యులేట్ చేస్తే మనం ఈజీగా 100 ఏళ్ళు బ్రతకొచ్చు అని దీపక్ చోప్రా చెప్తారు. మళ్ళీ ఇదే కాకుండా చాలా న్యూరాన్స్ని ఉత్పత్తి చేస్తుంది. దీని మీద పాల్ కొలెమెన్ అనే న్యూరాలజిస్ట్ ఒకటి కనుక్కోవడం జరిగింది. అదేంటంటే, 20 ఏళ్ల కుర్రాడికి 70 ఏళ్ల ముసలివాడికి బ్రెయిన్లో న్యూరాన్స్ ఒకేలా ఉన్నాయి అని. మనిషి బ్రెయిన్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, న్యూరాన్స్ కూడా ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. ఇది ఇంకా ఎక్కువగా జరగాలి అంటే మన బ్రెయిన్కి మనం పని పెట్టాలి. మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినప్పుడు, కొత్త భాషల్ని నేర్చుకున్నప్పుడు, మనకి తెలియనిది ఏదో మరొకటి నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటాయి. ఇదే పరీక్షని కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని పక్షుల మీద చేసినప్పుడు, ఒక పక్షి ఇంకో పక్షిని ఆకర్షించడానికి కొత్త రాగాలు నేర్చుకుని పాడుతుంది.
అదే టైంలో వాటి బ్రెయిన్ కూడా ఇంప్రూవ్ అవుతుందని న్యూరాలజిస్టులు చెప్పారు. మన బ్రెయిన్లో కూడా న్యూరాన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనం బాగా ఫిజికల్ హెల్త్ మీద దృష్టి పెట్టాలి. శ్యామ్స్ ఎసోడి అనే న్యూరాలజిస్ట్ తాను చేసిన ఎక్స్పెరిమెంట్లో ఆల్జైమర్స్ వచ్చిన ఎలుకలతో కొన్ని ఎక్సర్సైజులు చేయించడం ద్వారా ఆ ఎలుకల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడిందని చెప్పారు. బీ ఓపెన్ టు న్యూ ఎక్స్పీరియన్స్. అందరికీ బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. పెద్ద పెద్ద ధనవంతుల్లాగా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లాగానే అవ్వాలని అందరికీ ఉంటుంది. కానీ మన బ్రెయిన్ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? దానికి మనం చాలామంది రోల్ మోడల్స్ని ఫాలో అవ్వాలి. మనం చిన్నపిల్లల్ని చూస్తే ఏమైనా నేర్చుకోవడంలో కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనే చెప్పవచ్చు. మరి మన బ్రెయిన్ పవర్ని ఎలా పెంచుకోవాలి అని మనం అనుకుంటే చిన్నపిల్లల దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చు. మన బ్రెయిన్ పవర్ని పెంచుకోవడానికి మొదటి స్టెప్ ఏంటి అంటే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. మనకి ఒక వయసు వచ్చిన తర్వాత మనం బయట ప్రపంచంతో పెద్దగా కనెక్ట్ అవ్వం. ఒకే విధమైన డైలీ రొటీన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఇలా చేయటం వలన మనం మన అబ్జర్వేషన్ పవర్ని, ఇంకా మనలో ఉండే క్యూరియాసిటీని మనమే తగ్గిస్తున్నాం. మన బ్రెయిన్ని మనం స్టిమ్యులేట్ చేయాలి అంటే మనం కొత్త విషయాలను నేర్చుకుంటూ, వాటిని తెలుసుకుంటూ, మన చుట్టూ ఉండే నేచర్ని గమనిస్తూ, కొత్త కొత్త మనుషులతో మాట్లాడుతూ, కొత్త వాసనలు, కొత్త శబ్దాలపై మన అటెన్షన్ పెడుతూ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మనం రోజు తినే ఫుడ్లో కొన్ని మార్పులను చేసి కొత్త రుచులను చూడడం కూడా మంచిదే. మనం డైలీ ఏదో ఒకటి చదవటం చాలా మంచిది. ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకోవటం వల్ల మన బ్రెయిన్లో కొత్త కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. అందుకే మీకు ఉపయోగపడే మంచి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటూ, వాటిని వాడుతూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన బ్రెయిన్ డెవలప్ అవ్వాలి అంటే ఏ విషయాల మీద మనకి కాంక్రీట్ ఒపీనియన్ ఉండాల్సిన అవసరం లేదు. మనం వేరే వాళ్ళ అభిప్రాయాలని విని వాటిని అనలైజ్ చేయడం వల్ల కూడా మన బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.